नाजरीन अस्सलाम वालेकुम, आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर ये है, 200 సంవత్సరాల 18th సెంచరీలో చదువుకోవటనే భవిష్యత్తు అనే ఆలోచన కలగడమే పెద్దది. దానికి భార్య సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టియడం, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ పిల్లలను చదివించారు. చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఆ ఆచారాన్ని కూడా బెదిరించారు. అదేవిధంగా భర్త చనిపోతే భార్యకు ఎంటికలు తీసే కార్యక్రమం ఉండే, బావుల దగ్గరికి రానియాలి, అంటరానితనం అన్నారు. కానీ ఈ సినిమా ఆలోచన నిజంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, 90% జనంకు అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆయన అన్నాడు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని అమలు చేసినటువంటి ఏకైక తెలంగాణ రాష్ట్రం. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ గుడి అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకోవాలంటే ఏది అసెంబ్లీలో బిల్ పెట్టారు. అదేవిధంగా బిల్ పాస్ అయింది. 150 కోట్లు పెట్టి చేసారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇది హిస్టారికల్. అంటే గతంలో అగ్రకులాల పెత్తనం, వాళ్ళ ఆచారాలను ఎదిరించినోడు ఎవడు లేడు. ఈయన ఎదిరించిండు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర మొత్తంలో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో కూడా ఈ సినిమా చూస్తే ఇంకా మా ఆడపిల్లలు బాగా చదువుతారు, బడుగు బలైన వర్గాలకు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. కనుక దాన్ని కూడా చొరవ తీసుకోవాలని. ఎందుకంటే గ్రామాలలో ఇది చూసే అవకాశం ఉంది. దీనికి కూడా సిటీలో అయితే సాధ్యమైంది, కానీ గ్రామాలలో వాళ్ళ స్కూళ్ళల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నో ఖర్చు చేస్తున్నారు. కొత్త విధానం, స్కిల్ డెవలప్మెంట్ అని ఎన్నో ఇండస్ట్రీ రావడానికి చేస్తున్నారు. ఈ స్కూల్లో కూడా ఇలాంటి సినిమాలు చూస్తే చిన్నతనం నుంచే మంచి ఆచారం వస్తుంది. ఇప్పుడు చెడు సంస్కారాలు వస్తున్నాయి కాబట్టి మహిళ భర్తతో ఎట్లుండాలి, భర్త భార్యతో ఎట్లుండాలి అనేది అది బాగా చూపించిండు. దానివల్లనే భార్యాభర్తలు ఇద్దరు ఉంటే, కలెక్టివ్ ఉంటే పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని అన్ని స్కూళ్ళల్లో ఈ సినిమా చూపించేస్తే, ఇప్పుడే మా మహేష్ అన్నాడు, ఇది అందరు కూడా చూడాలి, నిజంగానే చూడాలి. ఇంకా మిగతా పార్టీ ఇప్పుడు ఇంటర్వల్కే చూసినాము. మిగతా పార్టీలో ఆయన ఏ విధంగా సాధించిండు, ఆమె ఏ విధంగా సహకరించింది అనేది సినిమాలో చూపిస్తారు. ఏదైనా మీడియా మిత్రులు దీన్ని బాగా హైలైట్ చేయాలి. చెడు జరుగుతున్నది, చెడును మంచిగా చూపించేటందుకు సోషల్ మీడియా కూడా, మీడియా మిత్రులు కూడా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. सिनेमा देख रहे हैं, हमारे नेता राहुल गांधी इस सिनेमा को देख के अच्छा मैसेज है उनके बोले सो है। हम भी ये सिनेमा को देख रहे हैं। तकरीबन 200 साल पहले जब इतना साइंस एंड टेक्नोलॉजी का इम्प्रूवमेंट नहीं हुआ था, समाज में महिलाएं पढ़ना एक नेरम था, एक क्राइम था। उस ज़माने में ज्योतिबा फूले उन्हें पढ़े, अपनी वाइफ को पढ़ाए नहीं, और सारी संसार में, सारी सोसाइटी में महिलाओं को एंकरेज करके, महिलाएं पढ़े वैसा उनको एंकरेज करके स्कूल्स एस्टेब्लिश करके, आज नहीं कल ने 200 साल पहले एजुकेशन के बारे में इतना तकलीफ़त उठा के एक मूवमेंट बनाई है। ये हमारे लिए प्रेरणा है। और ये फूले मूवी बहुत ही अच्छी तरीक़ा से मोहन ने बनाया है, उनको मैं धन्यवाद करता हूँ, अभिनंदन करता हूँ। तेलंगाना सरकार मुख्यमंत्री रेवंत रेड्डी जी से हम अनुरोध किए हैं इस मूवी को टैग एग्जाम्पशन के लिए। सारे तेलंगाना के लोग अगर ये मूवी को देखेंगे तो आपको प्रेरणा मिलेगा। थैंक यू। We will do a good job there. सेठ जी, आपका सबसे ज्यादा सम्मान आपके स्वाभिमान के खातिर करती हूँ, जिसके लिए अपना घर परिवार सब कुछ छोड़ दिया। लेकिन आज रिप्स के सामने अरे वो कॉन्ट्रैक्ट ले रहे हैं, मैं कॉन्ट्रैक्ट ले रहा हूँ, फिर लगान बढ़ा दी, इसीलिए तो ब्राह्मण एकजुट होकर उनका विरोध कर रहे हैं।
अंग्रेज चाहते हैं कि हम उनके साथ जुड़ जाए ताकि उनकी संख्या बढ़े। अब और किसी का भरोसा नहीं करेंगे, कुआं अपने आंगन में ही बनाएंगे। दो पगों में जो थके साथ वो नहीं, जो समय से है परे, जो सफर से है।